మూడు రోజుల యుద్ధం అనుకున్నాం. 3 రోజులు కాస్త నెలలు కావస్తున్నది. ఇంకెన్ని రోజులు అనేది క్లారిటీ లేదు. రోజు రోజుకి ఉధృతంగానే మారుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏం సజెషన్ చెప్తారు? అంటే కొన్ని రోజులు ఆగమంటారా? లేకపోతే ఎప్పటికైనా సేఫెస్ట్ ప్లేస్ అమెరికా అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఏ ఆలోచించాలి? సెక్టర్‌లో ఎళ్ళాలనుకుంటున్నారండి? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు సార్. స్టూడెంట్స్‌కి ఎళ్ళొచ్చు. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ కూడా దే కెన్ గో టు దిస్ కంట్రీ. అమెరికాలో ఎప్పుడు కూడా ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇన్ అక్కడ ఇన్వెన్షన్ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటుంది. సో, మేము గూడా ఇక్కడ చాలా ప్లేసెస్ తిరుగుతుంటే గూడా అడుగుతున్నారు. ఇంకా పంపొచ్చా? ఎప్పటికి మీ పిల్లలు మాస్టర్స్‌కి అమెరికాకెళ్ళొచ్చు. హ్మ్. అక్కడ దే కెన్ అక్వైర్ ద గ్లోబల్ టాలెంట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ నుంచి వచ్చిన పిల్లలుంటారు. వాళ్ళ దగ్గర నుంచి గ్లోబల్ నాలెడ్జ్ గాని, థాట్ ప్రాసెస్ గాని బిల్డ్ చేసుకొని మీకెంత కావాలంటే నచ్చలేదనుకోండి కంట్రీ, 2 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి ఇండియాకి రండి. సార్ ఇప్పుడు మాస్టర్స్ అన్నారు. నిజానికి ఇప్పుడు లే ఆఫ్స్ అని కూడా అమెరికాలో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌కి సంబంధించి చాలా టెన్షన్ పడుతున్న యువతనే ఎక్కువున్నారు. సో, వీళ్ళకి సంబంధించి మాస్టర్స్ ఎనఫా? ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి అంతకు మించి ఏఐ టెక్నాలజీ ఏమైనా నేర్చుకొని వెళ్తే బెటరా? మాస్టర్స్‌లోనే ఏఐ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఇప్పుడు. యూ కెన్ డూ మాస్టర్స్ ఇన్ ఏఐ, మాస్టర్స్ ఇన్ వెబ్, మాస్టర్స్ ఇన్ డేటా సైన్సెస్, మాస్టర్స్ ఇన్ వేర్ హౌస్, అట్లా రకరకాల మాస్టర్స్ ఉంటాయి. దాన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే విచ్ ట్రాక్ యూ వాంట్ టు గో. మాస్టర్స్ ఇన్ మెకానికల్, మాస్టర్స్ ఇన్ ఎకనామికల్, మాస్టర్ ఇన్ ఎలక్ట్రానిక్స్, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్. సో, యూ హ్యావ్ నంబర్ ఆఫ్ మాస్టర్స్. సో, మన వాళ్ళు చూజ్ మన లీగల్ కూడా ఎల్ఎల్ఎం అంటారు. అంటే ట్రాకింగ్. ఆర్కిటెక్చర్ సైడ్ ఉంది. అంటే యూ నేమ్ ఇట్ ఎవ్రీ సైడ్ దేర్ ఇస్ ఎ మాస్టర్స్. అంటే ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు ఏఐ పుట్టుకొచ్చింది. మరి ఇప్పటివరకి వాళ్ళొక జానర్‌లో ఇప్పుడు మనం బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్న ఒక జానర్‌లో సీరియస్‌గా ఇంటర్ నుంచి కూడా ఒక పాత్‌లో వస్తున్న వాళ్ళు ఎట్ ఎ టైమ్ ఏఐ అవకాశాల్ని అందిపుచ్చుకొని నిజంగా ఆ లెవెల్‌లో సక్సెస్ అయ్యి అక్కడ ఉండగలిగే పొజిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. ఏఐ ఈజ్ ఫ్యూచర్. నేను ఒక 30 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఇక్కడ ఇండియన్స్ వాళ్ళకి కంప్యూటర్ అంటే మన జాబ్‌లని లాక్కుంటది. కంప్యూటర్ వచ్చిందంటే జాబ్‌లు అయిపోతాయి అనేది. కానీ అదే టెక్నాలజీ, అదే వై2కే ఇవాళ కొన్ని వేల లక్షల మందికి ఉపాధి క్రియేట్ చేస్తుంది. భోజనం పెడుతుంది. మరి ఇంతమందికి టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ అయింది. సో, గ్లోబల్‌లో ఎప్పుడు కూడా వి హావ్ టు ఇన్వైట్ న్యూ అడ్వాన్స్‌మెంట్స్. ఏఐ ఈజ్ ఎన్ అనదర్ అడ్వాన్స్‌మెంట్. అట్లా ట్రీట్ చేయాలి గానీ ఇట్స్ నాట్ ఎన్ ఇంపాక్ట్ టు అవర్ గ్రోత్ అనుకోవద్దు. సో, అందులోకెళ్ళి గ్లోబల్ ఔట్‌రీచ్ పెరిగింది. ఇవాళ వరల్డ్‌ని మనం గూగుల్ రాకంటే ముందు వరల్డ్ అసలు ఎక్కడెక్కడ ఉందో తెలియదు. నేను ఒక 30 కంట్రీలకెళ్ళొచ్చాను. ఇవాళ గూగుల్‌లో కూర్చొని నీ కంట్రీకెళ్ళేటప్పుడు హోంవర్క్ చేయగలుగుతున్నాం. ఫేస్‌బుక్‌లో వెళ్ళగలుగుతున్నాం. గూగుల్ సెర్చ్ చేయగలుగుతున్నాం. అంటే బికాస్ ఆఫ్ ద వెబ్. రేపు ఏఐతోని ఇంకా షార్టెన్ అప్ అయితది మా టైం. కాకపోతే ఇప్పుడు షార్టెన్ అప్ ఎట్లా చెప్తానంటే నేను అమెరికా ఎళ్ళేటప్పుడు 4 ఫ్లైట్స్ ఎక్కి ఎళ్ళేవాడిని. టుడే 2 ఫ్లైట్స్. రేపు 1 ఫ్లైటే వస్తది. అంటే దేర్ విల్ బి ఎ నాన్ స్టాప్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఇవాళ ఇండియా అయిపోయింది. తర్వాత అమెరికాకెళ్ళాం. అమెరికా అయిపోతే రేపు మూన్‌కెళ్తారు. తర్వాత మార్స్‌కెళ్తారు. అంటే ఆపర్చునిటీ పెరుక్కుంటూ ఎళ్తుంది విత్ ద ఏఐ. రేపు పాపులేషన్‌కి వేరియస్ ఇంకా గ్లోబ్‌లో గూడా చాలా అన్‌టచ్డ్ కంట్రీస్ ఉన్నాయి. పాపులేషన్ వైస్, ఎంప్లాయ్‌మెంట్ వైస్. ఐ ట్రావెల్డ్ 14 కరేబియన్ ఐలాండ్ కంట్రీస్. బ్యూటిఫుల్ కంట్రీస్, ట్రాపికల్ వెదర్ వైస్. వరల్డ్‌లో ఉన్న అన్ని కంట్రీస్ అక్కడొచ్చి ఉంటాయి. సమ్ సర్టెన్ వెకేషన్ కోసం. క్రూజ్ షిప్స్ ఉంటాయి. ట్రావెల్ చేస్తారు. బ్యూటిఫుల్ ఓషన్ ఫ్రంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో, అంత కంటెంట్ అక్కడుంది.